హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ నెంబర్ 31 అయితే చూడబోతున్నాము. ఇప్పటివరకు 30 మోడల్ పేపర్స్ అయితే చూసామండి జనరల్ నాలెడ్జ్ పైన. ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కూడా మన యొక్క ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి, చూడండి. ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, ఈ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కరు కూడా చూడండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేస్తున్నాను. మంచి రివిజన్గా మీకైతే అవుతుంది. ఇంకా ఎవరైనా కొత్త వారు కనుక మన కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకొని ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టైం అయితే లేదండి, మనకు ఆగస్టులోనే పరీక్షలు ఉండబోతున్నట్లుగా మరి అఫీషియల్గా న్యూస్ అయితే తెలిసిందండి. సో అందులో ఉన్నటువంటి హైకోర్టులో వర్క్ చేస్తున్నటువంటి మన స్టూడెంట్స్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. ఆగస్టులో ఖచ్చితంగా పరీక్షలు అయితే ఉంటాయి ఎలాగైనా కూడా, ఓకేనా? కాబట్టి సిద్ధంగా ఉండండి, హార్డ్ వర్క్ అయితే చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఏవి సింధు నాగరికత ప్రజలకు సంబంధించినవి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 3 సి మాత్రమే అండి. ఏంటది? వాళ్ళు పురుష స్త్రీ దేవతలను ఇద్దరిని పూజించేవారు. ఓకేనా, ఇద్దరిని కూడా పూజించేవారు. ఆ కాలంలో యుద్ధాలలో గుర్రాలతోలే రథాలు ఉపయోగించారు. అసలు రథాలు అనేవే లేవు. గుర్రాలు అసలు వీళ్ళకు తెలియదు. భవనాలు దేవాలయాలు కూడా లేవు. ప్రకృతిని పూజించేవారు. ఓకే, నెక్స్ట్ 1. బుద్ధుడు తొలిసారిగా ధర్మచక్ర పరివర్తనం చేసిన మృగయ వనం లేదా జింకల వనము ఎక్కడ ఉంది? ఎక్కడండి? సారనాథ్. నెక్స్ట్, పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన ఏ కథకు ప్రపంచ కథానికా పోటీలో ద్వితీయ బహుమతి లభించింది? ఆప్షన్ 1 గాలివాన అనేటువంటి కథానికకి. షాజహాన్ కాలంలో దక్కన్, గుజరాత్ ప్రాంతంలో వచ్చిన కరువు గురించి పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు? ఆప్షన్ 3 పీటర్ ముండే. నెక్స్ట్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత తొలిసారిగా సత్యాగ్రహాన్ని విజయవంతంగా ఎక్కడ చేపట్టారు? ఆప్షన్ 4 చంపారన్. ఓకేనా, 1915 జనవరి 9వ తారీఖున గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి శాశ్వతంగా రావడం జరిగింది. ఈ యొక్క జనవరి 9వ తేదీనే ప్రవాస భారతీయ దివాస్గా జరుపుకుంటాం. మరి భారతదేశానికి వచ్చిన తర్వాత 1916-17 ఆ టైంలో మరి చంపారన్ సత్యాగ్రహాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఇది ఫస్ట్ సత్యాగ్రహం అండి గాంధీ గారికి. ఓకే, నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ భాషా ప్రాతిపాదికన పునర్వ్యవస్థీకరణ చేయాలని ఏ సమావేశంలో నిర్ణయించారు? ఆప్షన్ 1 1920 నాగపూర్ సమావేశములో. సో గైస్, మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన వారు ఎవరు? కామెంట్ చేయండి. ఓకేనా, భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే INC అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే,
నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూను క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఎక్కడ బందీగా ఉంచారు? ఆప్షన్ 3 అహ్మద్ నగర్ కోటలో. నెక్స్ట్ వన్, ఉల్గునన్ పేరుతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఆదివాసీ ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు? ఉల్గునన్ పేరుతో. ఆప్షన్ 4 బిర్సా ముండా. క్రింది వాటిని జతపరచుము. మాడపాటి హనుమంతరావు, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశలింగము, జొన్నవిత్తుల శేషగిరిరావు. వీరి యొక్క బిరుదులు ఏంటి? ఆప్షన్ 2 చూద్దామండి వన్ బై వన్. మాడపాటి హనుమంతరావు గారికి ఆంధ్ర పితామహుడు అనే బిరుదు కలదు. పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్ర రాష్ట్ర పిత అనే పేరు కలదు. నెక్స్ట్, కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఆంధ్ర వైతాళికుడు అనే బిరుదు. జొన్నవిత్తుల శేషగిరిరావు గారికి ఆంధ్ర గంధర్వ అనేటువంటి బిరుదు కలదు. నెక్స్ట్ వన్, విష్ణు భాగవత పురాణాలలో ఏ జైన తీర్థాంకరుణ్ణి నారాయణుని అవతారంగా పేర్కొంటారు? 10వ ఆన్సర్ ఆప్షన్ 3 వృషభనాథుడు. నెక్స్ట్ వన్, మహాబలేశ్వరం దగ్గర పుట్టి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏంటి? మహాబలేశ్వరం ఎక్కడ ఉంటుందండి? ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల వద్ద ఉంటుందండి. మహాబలేశ్వరం దగ్గర పుట్టి హంసల దీవిలో ఎక్కడ కలుస్తుంది? బంగాళాఖాతంలో. ఏంటి ఆ నది మరి? కృష్ణా నది. ఓకే. నెక్స్ట్ వన్, దక్షిణ దేశంలో ఆలయ నిర్మాణాన్ని మాత్రమే కాక శిల్ప కళారీతులను కూడా ప్రారంభించిన ఘనత ఎవరికి దక్కుతుంది? ఆప్షన్ 3 పల్లవులకి. నెక్స్ట్, ఇండో చైనా మరియు మలేషియాలలో వలస రాజ్యాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించిన తొలి తెలుగు రాజవంశస్థులు ఎవరు? ఆప్షన్ 1 శాలంకాయనులు. ఎవరండి? శాలంకాయనులు. నెక్స్ట్ వన్, నేషనల్ షిప్పింగ్ డే ఏ రోజున జరుపుకుంటారు? నేషనల్ షిప్పింగ్ డే 14వది. సరే, ఆప్షన్ 1 మార్చి 28. నెక్స్ట్, ఏపీ హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగ నిబంధన ఏది? నాట్ ఓన్లీ ఏపీ హైకోర్టు, ఒక రాష్ట్రంలో ఒక హైకోర్టును ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో ఏ నిబంధన లేదా ఆర్టికల్ ఉపయోగపడుతుంది? ఏంటది? 214వ ఆర్టికల్ ప్రకారము ఒక రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉండాలని తెలియజేస్తుంది. నెక్స్ట్, నగోయా ప్రోటోకాల్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 2 అక్టోబర్ 12, 2014. బ్రట్లాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? బ్రట్లాండ్ కమిషన్ 1983. దేశీయోత్పత్తిని దేనితో కలిపి లెక్కించగా జాతీయోత్పత్తి వస్తుంది? ఆప్షన్ 3 నికర విదేశీ కారక ఆదాయం. నెక్స్ట్, జాతీయ ఆదాయ గణనకు సంబంధించి క్రింది వాటిలో దేనిని ఆచరణాత్మక సమస్యగా భావిస్తారు? ఆప్షన్ 4 పైవన్నీ. ద్రవ్యతర రంగము, చట్ట వ్యతిరేక ద్రవ్యము, వృత్తి ప్రత్యేకీకరణ లేకపోవుట. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వెలనాటి చోళుల కాలంలో మాచర్ల రాజ్యానికి ప్రధానిగా ఉండి అచట చెన్నకేశవాలయాన్ని నిర్మించి అన్ని కులాల వారిని అక్కడ చేర్చి చాపకుళ్ళు అనే పేరుతో కుల వ్యవస్థపై పోరాటం సాగించిన నాయకుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బ్రహ్మనాయుడు గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. 2 రంగాల నమూనా, 3 రంగాల నమూనా, 4 రంగాల నమూనా. ఏంటి దీనికి ఎగ్జాంపుల్? ముందుగా 2 రంగాల నమూనా అంటే పొదుపు మరియు పన్నులు. నెక్స్ట్ 3 రంగాల నమూనా, మరొకసారి చూద్దాం. 2 రంగాల నమూనా అంటే ఏంటండి అంటే ఆప్షన్ 3 అండి పొదుపు అండి. 3 రంగాల నమూనా పొదుపు మరియు పన్నులు. 4 రంగాల నమూనా పొదుపు, పన్నులు మరియు దిగుమతులు. నెక్స్ట్ వన్, ఏపీలో ప్రఖ్యాత గూటి కోట ఏ జిల్లాలో కలదు? ఏపీలో ప్రఖ్యాత గూటి కోట 22 ఆప్షన్ 2 అండి అనంతపురం జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 2005 మార్చ్. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడము జరిగింది? ఆప్షన్ 3 104వ
రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2020లో తొలగించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారము యూపీఎస్సీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తారు. యూపీఎస్సీ చైర్మన్ని రాష్ట్రానికి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను మరియు సభ్యులను కూడా నియమిస్తారండి రాష్ట్రపతి గారు. ఈ ఆర్టికల్ ప్రకారం అండి ఆర్టికల్ 216. నెక్స్ట్, క్రింది వానిలో ఆమ్నియోసెంటిసిస్ అనే పరీక్ష దేని నిర్ధారణ కోసం చేస్తారు? ఆమ్నియోసెంటిసిస్ ఆప్షన్ 1 లింగ నిర్ధారణ. ఉన్నత స్థాయి జంతువులలో మొక్కలలో శ్వాసక్రియలో ఎక్కువ చర్యలు ఏ కణాంగంలో జరుగుతాయి? ఆప్షన్ 4 మైటోకాండ్రియా. నెక్స్ట్, ఏదైనా వస్తువు గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే అది ఉత్పత్తి చేసే తరంగాలను ఏమంటారు? ఆప్షన్ 2 అఘాత తరంగాలు. నెక్స్ట్ వన్, మురికి నీటిని తీర్చి శుభ్రంగా మార్చే లవణం ఏది? మురికి నీటిని తీర్చి శుభ్రంగా మార్చే లవణము పొటాష్ ఆలం. పట్టిక అంటాం కదండి, అదే ఇది పొటాష్ ఆలం అంటారు. ఓకే. నెక్స్ట్, కేంద్ర బడ్జెట్ ప్రకారము ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు తమిళనాడు రాష్ట్రంలో ఎంపికైన నగరాలకు సంబంధించి సరైన జాబితా ఏంటి? ఆప్షన్ 3 అండి ఏబిడి సరైనవండి. ఏ హోనూర్, బి సేలం, డి తిరుచిరాపల్లి. నెక్స్ట్, భారతదేశ రక్షణ రంగ సంస్థ డిఆర్డిఓ నావికాదళ అవసరాల కోసం రూపొందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ పేరేంటి? ఆప్షన్ 1 సాముద్రిక్. నెక్స్ట్, ఏ భారతీయ నాయకుడి జయంతిని పురస్కరించుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం సద్భావన దివాస్ జరుపుకుంటారు? ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు నియమితులు కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి అనిల్ చౌహాన్. నెక్స్ట్, వాయిసే యూపీఐ పేమెంట్ సర్వీస్ కొరకు ఏ బ్యాంక్ సాఫ్ట్వేర్ కంపెనీ టోన్టాంగ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆప్షన్ 4 ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్, కృష్ణా నది వివాద పరిష్కార ట్రిబ్యునల్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? 2025 నాటికి ఎవరున్నారండి? 35. ఆన్సర్ ఆప్షన్ 1 జస్టిస్ బ్రిజేష్ కుమార్. నెక్స్ట్, అవినీతి అధికారులపై రుజువుతో నివేదించడానికి 14400 యాప్ను ప్రారంభించిన రాష్ట్రము? ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? మొదటి మహిళా అధ్యక్షురాలు ఆప్షన్ 4 యానీ బెసెంట్. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ దేశాల మధ్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థను స్థాపించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా యునెస్కో ఎప్పుడు ఏర్పడింది? 38 ఆప్షన్ 3 అండి 1946 నవంబర్ 4. 1946 నవంబర్ 4. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ప్రారంభించింది? వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ 1 జనవరి 2025. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎవరున్నారు? ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.